వారిని వదిలేద్దాం. ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినేది, మనకు పోయింది లేదు. మొత్తం అన్ని మీడియా సంస్థల సర్వేలు ఒకలాగుంటే ఒక వ్యక్తి చేసిన సర్వేని పట్టుకొని దానికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి ఆయన ఏదో మొత్తం నోస్ట్రడామస్ లాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, భవిష్యత్తును ముందే చూసిన ఒక దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి ఆయన చెప్పింది అయిపోతుంది అని మొన్నటిదాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవగానే మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అంటే కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిస్తేనేమో అక్కడ ట్యాంపరింగ్ ఉండదు, కాంగ్రెస్కి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తేనేమో ఇక్కడ ట్యాంపరింగ్. అంటే మాట్లాడటానికి కామన్ సెన్స్తో ప్రజలు ఇచ్చిన తీర్పుని సాకల్యంగా తీసుకొని మాలో లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పాలి. కానీ ఇంకా కూడా ఎన్నికలు జరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ డబ్బాలో ఇట్లా, ఆ డబ్బాలో అట్లా, అక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని కౌంట్ అయ్యాయి, ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారని సోయి లేకుండా మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను 1 కోటి మంది ఓట్లేస్తే మాకు 2 కోట్ల మంది ఓటేస్తే మాకు దాదాపు 98 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ వచ్చిన పార్టీకి మాకు 42 లక్షల తేడా ఉంది, 42 లక్షల ఓట్ల తేడా ఉంది. అట్లాంటప్పుడు ఎవరేమనుకుంటారో నా ఇంగితం లేకుండా అటు మీడియా ప్రచారం చేసినా, ఇటు కొన్ని పత్రికలు మాట్లాడినా, అటు కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినా వారి విజ్ఞతకు వదిలేద్దాం. తప్పకుండా తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలు, చిన్న పత్రికలు అనండి, ఇంకోటనండి, అందరినీ కూడా కాపాడుకునే దిశగా ముందుకు పోతాం.